ఆఫ్టర్నూన్ వరకే టైం ఇచ్చారు. ఈలోపు నిషా కిడ్నాప్ కాలేదని మనం నిరూపించలేకపోతే మన కాలేజీ నేమ్ చాలా డ్యామేజ్ అవుతుంది. సార్, నిషా కిడ్నాప్ కాలేదు సార్. ఇదంతా నిషా ఆడుతున్న నాటకమే సార్. చూడమ్మా చామంతి, ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేది ఇప్పుడు నా చేతుల్లో లేదమ్మా, పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిషా ఆడుతున్న నాటకమో కాదో ఇంకా ఇక్కడ సంబంధం లేదు. మీరిద్దరూ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి పోటీగా నిలబడ్డారు. ఈ గొడవలన్నీ మీ మధ్య జరుగుతున్నాయి. నీకేమైనా అయితే నిషానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నిషాకేమైనా అయితే నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సార్, నేను చెప్తున్నాను కదా సార్, నిషా నిజంగా కిడ్నాప్ అవ్వలేదు సార్. అది మనం అనుకుంటున్నాం చామంతి, పోలీసులకి ఇది చెప్పలేం కదా. సార్, అది నేను చెప్పేది. ప్లీజ్ అమ్మా, ఇంతకు మించి నేనేమి చెప్పలేను, ఏమి అనుకోవద్దు. మధ్యాహ్నం లోపు నిషా ఎక్కడుందో తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. అదే మీరు చేయాల్సింది. కాలేజీ పరువు మీ చేతుల్లోనే ఉందనుకోండి. సార్, మన ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ నిషా సెల్ఫ్ కిడ్నాప్ అయిందని స్పష్టంగా తెలుస్తుంది. మధ్యాహ్నం లోపు ఎక్కడుందని కనిపెట్టి ఎలా తీసుకురాగలం సార్? ప్రేమ్, ఈ టైం ఇచ్చింది ఎస్ఐ గారు. నేనేం చేయగలను చెప్పు? ఆ తర్వాత వాళ్ళు ఎంట్రీ అయితే ఈ విషయం మీడియా వరకు వెళుతుంది. వాళ్ళు దీన్ని ఎంతవరకు లాగొచ్చో అంతవరకు లాగుతారు. పైగా నిషా ఎవరో కాదు, హోమ్ మినిస్టర్ గారి కూతురు. ఊరుకుంటారనుకుంటున్నావా? సార్, మా డాడ్తో నేను మాట్లాడతాను. డాడ్కి అంతా వివరంగా నేను చెప్పుకుంటాను. యశ్వంత్, కంప్లైంట్ ఫైల్ అయ్యాక నిషాను చూపించడం ఒక్కటే ఆన్సర్. కన్న కూతుర్ని చూపించకుండా కొడుగ్గా నువ్వేం చెప్పినా కూడా ఆయన వినరు. అందుకే చెప్తున్నాను చామంతి, నిషాని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నీదే. ఇందులో నేను ఏమి హెల్ప్ చేయలేనమ్మా, సారీ. సార్, మీరు కూడా ఇలా మాట్లాడితే. ప్లీజ్ అమ్మా, దయచేసి వెళ్ళండి. వెళ్ళండి. పదచా.